హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఇది ఐటీఆర్ 1 డీటెయిల్డ్ వీడియో కాదు. అంటే మీకు దీనిలో డీటెయిల్డ్గా ఈచ్ సెక్షన్ లిమిట్స్ ఏంటి, ఎవరికి అప్లై అవుతుంది, ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇలా ఉండదు. గుర్తుంచుకోండి, మీకు 2 వీడియోస్ ఉన్నాయి ఐటీఆర్ 1 రిలేటెడ్గా. ఈ వీడియో ఏంటంటే మీకు యాక్చువల్ ప్రాసెస్ అనమాట. అంటే మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇంకేం ఉండదు. మీరు ఐటీఆర్ 1 ఫైల్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఎలా ఫైల్ చేసుకోవచ్చు అన్నది స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఇంకొక వీడియో లింక్ చేస్తానని చెప్పాను కదా, దానిలో కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే కొన్ని సెక్షన్స్ మాట్లాడుకున్నప్పుడు ఆ క్రైటీరియా ఏంటి, ఎవరికి అప్లై అవుతుంది, లిమిట్స్ ఎంత, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం. సో మీ చాయిస్ బట్టి ఏ వీడియో కావాలో డిసైడ్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఈ 2 వీడియోలు దేన్ని ఫాలో అయినా కానీ మీ ఐటీఆర్ 1 ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్, మీకు దీనిలో శాలరీ, ఇంట్రెస్ట్, డివిడెండ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కవర్ చేస్తాం. కాబట్టి వీటిలో ఏ ఇన్కమ్స్ కొంచెం అటు ఇటు అయినా, అంటే మీకు 2 ఇన్కమ్స్ అయినా అనుకోండి, ఆ 2 ఇన్కమ్స్ తగ్గట్టుగా పనిచేస్తుంది. లేకపోతే 4 ఇన్కమ్స్ ఉన్నా ఆ 4 ఇన్కమ్స్ తగ్గట్టుగా పనిచేస్తుంది. అంతేగాని ఈ 4 ఉంటేనే ఐటీఆర్ 1 అప్లై అవుతుంది అనేది కాదు. ఈ 4ట్లో మీకు ఏ ఇన్కమ్ ఉన్నా కానీ ఈ ఐటీఆర్ 1 ఫైలింగ్ వీడియో చూసుకొని మీరు ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం లెందీ వీడియో కాబట్టి మధ్యలో ఏదైనా పార్ట్ మీకు అవసరం లేదని అనిపిస్తే స్కిప్ చేసుకోండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ మీకు ఏ రకంగానే హెల్ప్ అయిందని అనిపిస్తే మన ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోను అండ్ పిన్ కామెంట్స్లోను లింక్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఎలా సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఆ లింక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. వీటితో పాటు ఐటీఆర్ ఫైలింగ్కి సంబంధించి ఒక ఇంచుమించు 50 వీడియోస్ మనకి ఐటీఆర్ ఫైలింగ్ ప్లేలిస్ట్లో ఛానల్లో క్రియేట్ చేసాము. దానిలో మీకు అన్ని వీడియోస్ ఉంటాయి మీకు ఫైలింగ్ రిలేటెడ్గా. సో మీకు ఏ వీడియో కావాలనుకున్నా ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. ఆ ప్లేలిస్ట్ తాలూకా లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం ఐటీఆర్ ఫైలింగ్ చెక్ లిస్ట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదేంటంటే మీకు ఐటీఆర్ ఫైలింగ్కి వెళ్ళే కన్నా ముందు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏది చెక్ చేసుకోవాలనేది మీకు చెప్తుంది. ఇది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ ఉంది కదా, sracademyindia.com అని. దానిలో మీరు డౌన్లోడ్స్ ట్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు ఐటీఆర్ ఫైలింగ్ చెక్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేస్తే ఈ రకంగా కనిపిస్తుంది. ఇది 2 పేజ్ డాక్యుమెంట్, ఇలా ఉంటుంది 2 పేజెస్లో మీకు. ఈ డాక్యుమెంట్ని మీరు మొబైల్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ, లేకపోతే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనుకుంటే ప్రింట్ తీసుకుని కానీ చెక్ లిస్ట్ లాగా యూస్ చేసుకోండి. దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే, మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ ఒకవేళ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది అనుకోండి. సపోజ్ మీ ఫామ్ 6 వచ్చేసింది అనుకోండి. మీ ఫామ్ 6 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఈ చెక్ లిస్ట్లో దీన్ని టిక్ చేసుకోవచ్చు. అలానే మీరు హెచ్ఆర్ ఎగ్జామ్ క్లెయిమ్ చేస్తున్నారు, దాని తాలూకా రెంటల్ రిసీట్స్ మీరు కలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆల్రెడీ ఓనర్ దగ్గర నుంచి. సో అది కూడా మీకు వచ్చేసింది కాబట్టి టిక్ చేసుకోవచ్చు. పొరపాటున ఏదైనా మీరు టిక్ చేశారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఇంకా రాలేదనుకోండి, దాన్ని అన్టిక్ చేసుకోవచ్చు. అలా మీరు డెస్క్టాప్లో చేసుకోవచ్చు లేదా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా కన్వీనియంట్గా కావాలనుకుంటే ప్రింట్ తీసుకుని దాన్ని టిక్ చేసుకోండి. ఈ చెక్ లిస్ట్లో మీకు ఈచ్ హెడ్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది డీటెయిల్గా మెన్షన్ చేసాం. సో దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే మీకు డాక్యుమెంట్ లాస్ట్లో ఏదైనా నోట్స్ రాసుకోవాలన్నా కానీ ఇది కూడా ఎడిటబుల్ ఫీల్డే. మీరు డెస్క్టాప్లో నుంచి ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే కానీ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే మాత్రం ఫస్ట్ మీరు చెక్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకొని దీని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. అప్పుడేంటంటే మీకు అప్లై అయిన ఫీల్డ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనుకోండి, టిక్ చేసుకుంటారు. లేదనుకోండి దాన్ని ఫాలోఅప్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది కదా. సో ఇది డాక్యుమెంట్ గురించి. ఇప్పుడు ఫైలింగ్కి ప్రొసీడ్ అయిపోదాం. సో ఇప్పుడు ఐటీఆర్ 1 ఫైలింగ్ ఎలా చేసుకోవాలని చూద్దాం. సో ఐటీఆర్ 1 ఫైల్ చేయాలంటే మీరు ఫస్ట్ రావాల్సిన వెబ్సైట్ వచ్చేసి incometax.gov.in. ఇదే లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంది. అక్కడ క్లిక్ చేసినా కానీ మీరు ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు లాగిన్ అని, రిజిస్టర్ అని 2 బటన్స్ కనిపిస్తాయి. మీ దగ్గర ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ తాలూకా డీటెయిల్స్ ఉంటే మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీరు పోర్టల్లో లాగిన్ అయిపోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ డీటెయిల్స్ అవి లేకపోతే మీరు రిజిస్టర్ బటన్పై క్లిక్ చేసుకొని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది ఎంటర్ చేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. అలా మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్తో పోర్టల్లో లాగిన్ అయిపోయిన తర్వాత మీరు డాష్ బోర్డ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఫైల్లో అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నా మనం ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అంటే అసెస్మెంట్ 24-25కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 1ని ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫైల్లోకి వెళ్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నా కానీ సేమ్ పేజ్గా వెళ్తారు. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లో మీరు అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫైల్ చేసేది అసెస్మెంట్ ఇయర్ 24-25 కాబట్టి 24-25 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఆన్లైన్ మోడ్ ద్వారా ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్లో మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసి ఉంటే ఇక్కడ డ్రాఫ్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ డ్రాఫ్టే ఉండదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టేజ్లోనైనా కానీ ఒకవేళ మీకు
ఇంటర్నెట్ కనెక్టివిటీతో ప్రాబ్లం వచ్చినా కానీ, పవర్ కట్ అయినా, అలాంటివి ఏవైనా కానీ మీరు అంతవరకు సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒక డ్రాఫ్ట్లో కనిపిస్తుంది. కాబట్టి దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఫ్రెష్గా ఐటీఆర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ న్యూ ఫీలింగ్పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇండివిజువల్, హెచ్యుఎఫ్, అదర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫైల్ చేసేది ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీకు అప్లై అయిన ఐటీఆర్ ఫామ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏ ఫామ్ అప్లై అయితే ఆ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్కి ఐటీఆర్ 1 ఫామే సరిపోతుంది. ఇక్కడ మనం ఫైల్ చేసేది ఐటీఆర్ 1 కాబట్టి ఐటీఆర్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఐటీఆర్ 1 సరిపోతుందా, ఐటీఆర్ 2 కావాలా అన్నది మళ్ళీ మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే 1 or 2 అన్నది అక్కడ ఒకసారి వీడియో చెక్ చేసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లో మీరు లెట్స్ గెట్ స్టార్టెడ్పై క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏ రీజన్ వల్ల ఫైల్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మీకు ఇన్కమే ఉండాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ని కొంత లిమిట్ దాటి చేసినా కానీ మీకు ఐటీఆర్ ఫైలింగ్ కంపల్సరీ. సో అలా ఇక్కడ మీరు ఏ కేటగిరీలో కవర్ అవుతున్నారు అనేది మెన్షన్ చేయాలి. జనరల్గా శాలరీడ్ ఇండివిజువల్స్ అయితే మాత్రం ఫస్ట్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేసేసేయండి. సో అలా కంటిన్యూపై క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. ఇదేంటంటే మీ ఐటీఆర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ఐటీఆర్ ఫామ్లో ప్రీఫిల్ అయిపోయింది. మీరు దీన్ని ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీఫిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, దేర్ మే బి సిచ్యువేషన్స్ వేర్ సచ్ ఇన్ఫర్మేషన్ మే నాట్ బి కంప్లీట్. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. అదేంటంటే మీకు ఏఏఎస్లో ఇన్కమ్ డిస్క్లోజ్ చేయలేదు, బట్ యాక్చువల్గా మీరు ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నారు. మీరు ఐటీఆర్లో చూపిస్తారా, చూపించరా? జనరల్గా అయితే చూపించట్లేదు చాలామంది. బట్ మీరేం చేయాలంటే ఏఎస్లో కనపడలేదు కాబట్టి స్కిప్ చేయకుండా మీరు యాక్చువల్గా ఆ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నట్లయితే మీ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని, అంటే ఆ ఇన్కమ్ని కూడా కన్సిడర్ చేస్తూ ఐటీఆర్ని ఫైల్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అది పాయింట్. సో ఇక్కడ మీరు ఈ పాపప్ మీద ఓకే క్లిక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీకు ప్రీఫిల్ అయిన డేటా అంతా కూడా డిపార్ట్మెంట్ దగ్గర అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషనే. సో మీరు ఏదైనా ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ స్టేజ్లో మీరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ హైలైట్ అవుతుంది. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయిన ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. సో దీన్ని ఓపెన్ చేస్తే ఈ పేజ్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ నేము, అలానే మీ పాన్, ఆధార్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పిఎస్యూనా, అలానే ఒకవేళ మీరు పెన్షనర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనరా, స్టేట్ గవర్నమెంట్ పెన్షనరా, లేకపోతే పిఎస్యూ పెన్షనర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి కాకుండా మీకు అదర్ పెన్షనర్ అనుకోండి, అదర్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ఒకవేళ మీకు ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, అదర్ సెలెక్ట్ చేసుకోండి. సో అలా మీరు రిలవెంట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఇక్కడ మీరు అదర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫైలింగ్ సెక్షన్లో మీరు ఏ సెక్షన్లో కవర్ అవుతున్నారో చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే 139(1) అంటే ఒరిజినల్ రిటర్న్ అనమాట. అంటే మీరు డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేస్తే అది మీకు 139(1)లో వస్తుంది. అది 139(4) వచ్చేసి బిలేటెడ్ రిటర్న్ అనమాట. అంటే మీరు డ్యూ డేట్ మిస్ అయిపోయారు అనుకోండి ఒరిజినల్ రిటర్న్లో, అప్పుడు మీరు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 31st December 2024. 139(5) వచ్చేసి రివైజ్ రిటర్న్ అనమాట. ఇదేంటంటే మీరు ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసేసారు, దానిలో కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ అని ఉంటే మళ్ళీ మీరు 139(5)లో రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కింద స్క్రోల్ చేస్తే ఇదంతా కూడా మీకు నోటీస్కి అగేన్స్ట్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఇది కూడా అంతే, మీకు రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ రిటర్న్ తనకు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా, వాటి గురించి. అండ్ ఎప్పుడైనా మీరు నోటీస్ అగేన్స్ట్గా ఫైల్ చేద్దాం అనుకుంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ ఫీల్డ్స్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, డూ యూ విష్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ అండర్ 115 BAC 6 ఆఫ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ న్యూ రిజ్యూమ్. ఒకవేళ మీరు న్యూ రిజ్యూమ్లో సెలెక్ట్ అవుదాం అనుకుంటే ఇక్కడ ఆప్షన్ నో సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు ఓల్డ్ స్కీమ్కి వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఓల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ బాగా గుర్తుంచుకోండి, ఎంప్లాయీస్ జనరల్గా ఫస్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు ఆ స్కీమ్ని మార్చుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అంటే మీరు ఫస్ట్లో మీరు ఓల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నారు, బట్ ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు న్యూ స్కీమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ ఇప్పుడు ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మారిపోతుంది. దాన్ని బట్టి మీకు ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ అయితే మీరు పే చేయాలి, లేదా ట్యాక్స్ రిఫండ్ వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు రిఫండ్ చూపిస్తుంది ఫైనల్గా. సో మీరు ఫస్ట్ ఎంప్లాయర్కి ఇచ్చిన దానిలో ఏదైతే స్కీమ్ ఉందో అదే ఉంచుకోవాలని రూల్ ఏం లేదు. బట్ గుర్తుంచుకోండి, మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉండి ఇక్కడ ఆప్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటే న్యూ స్కీమ్ నుంచి, అప్పుడు మీరు మళ్ళీ Form 10 IEAని ఫైల్ చేసుకోవాలి. అదొకటి చూసుకోండి.
అలా ఇక్కడ మీ ట్యాక్స్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మీకు ఇది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ లింక్ ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్ యూ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ 7th ప్రొవిజన్. ఇందాక మనం ఆడుకున్నాం కదా సెకండ్ కేటగిరీ, అది ఇందాక మనం సెలెక్ట్ చేసిన నోయే కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ రెస్పాన్స్పై క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కిందకి వస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ముందే ప్రీ వ్యాలిడేట్ అయ్యి ఉండాలి. అండ్ మీకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రావాల్సి ఉన్నా కానీ మీకు ఇలా వ్యాలిడేటెడ్ అని కనిపిస్తేనే మీకు రిఫండ్ ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీరు యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. బట్ నా అడ్వైజ్ అయితే మాత్రం ముందు మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి బ్యాంక్ డీటెయిల్స్ ఫస్ట్ ఎంటర్ చేసుకుని ప్రీ వ్యాలిడేట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వచ్చేసి ఐటీఆర్ ఫైలింగ్ ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్లో మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి వ్యాలిడేట్ చేయొద్దు. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్లో మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్స్ తాలూకు డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. అలా ఈ పేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేసిన తర్వాత కిందకు వచ్చేసి కన్ఫర్మ్పై క్లిక్ చేసేసేయండి. సో అలా కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీకు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ కంప్లీట్ అయిపోయినట్లే. నెక్స్ట్ మీరు చూస్తే నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాబ్ హైలైట్ అయ్యింది. ఇక్కడ కూడా అంతే, మీరు ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని ప్రాపర్గా ఉంటే పర్లేదు, లేకపోతే ప్రీఫిల్ అయిన ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసుకొని ప్రాపర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ మంది ఉందో అది ఎంటర్ చేసుకొని ఫైనల్గా కన్ఫర్మ్ క్లిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒకసారి గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఏ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఈ ట్యాబ్పై క్లిక్ చేస్తే అలా క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ తాలూకు డీటెయిల్స్ ఉన్నాయా లేదని అడుగుతుంది. ఈ ఎగ్జామ్షన్స్ మీకు ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎగ్జామ్షన్స్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు, తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు కిందకు వచ్చేసి స్కిప్ చేసుకున్నా కానీ తర్వాత ఈ ఎగ్జామ్షన్ యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఎక్కువ మంది క్లెయిమ్ చేసేది హెచ్ఆర్ఏ అలవెన్స్ ఎగ్జామ్షన్ కాబట్టి ఇక్కడ నేను సెక్షన్ 1013A ఒకటి ఎస్ సెలెక్ట్ చేసుకొని మిగిలినవన్నీ కూడా నో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఎగ్జామ్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జామ్షన్ డీటెయిల్స్ మీకు ఫామ్ 16లో ఉంటాయి ఆల్రెడీ. మీకు హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఉంటే ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ చూపిస్తుంది, అలానే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలానే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఈ 3 హెడ్స్ ఉంటేనే మనం ఐటీఆర్ 1కి రావాలి. ఇది కాకుండా వేరే హెడ్స్ ఏదైనా ఉంటే మనకి ఐటీఆర్ 1 పనికిరాదు. సో ఈ పేజ్లో ఏం చేస్తారు, మీకు ఆల్రెడీ ప్రీఫిల్ అయిన ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందో చెక్ చేసుకుంటారు. కరెక్ట్గా లేకపోతే ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు. సో ఫస్ట్ మనం శాలరీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నదో చెక్ చేద్దాం. ఇది చెక్ చేయాలంటే మీకు గుర్తుంచుకోండి, ఫామ్ 16 మీకు శాలరీ ఇన్కమ్ ఉంటే మాత్రం ఫామ్ 16 వచ్చిన తర్వాత మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్కి వెళ్ళండి. ఫామ్ 16 రాకుండా వెళ్ళొద్దు. సో మీరేం చేస్తారంటే ఈ శాలరీ డీటెయిల్స్ చెక్ చేయాలంటే మీ ఫామ్ 16 పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ బ్రేకప్ని మనం చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఎడిట్పై క్లిక్ చేసుకుంటే మీకు కంప్లీట్ బ్రేకప్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గ్రాస్ శాలరీ అంటే ఏం మెన్షన్ చేశారన్నది. సో ఇక్కడ ఎడిట్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. మీకు 17(1)లో ఎంత చూపించారు, 17(2)లో ఎంత చూపించారు, 17(3)లో ఎంత చూపించారని క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫామ్ 16లో కనిపిస్తాయి. మీకు ఫామ్ 16 వచ్చిందంటే మాత్రం ఫామ్ 16 యూస్ చేసుకుని ఐటీఆర్ ఫైల్స్ కూడా చాలా ఈజీ, కన్ఫ్యూజన్కి అసలు స్కోప్ ఉండదు. సో మీకు ఇక్కడ ఏ ఫీల్డ్స్ కనిపిస్తే ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయిపోవడమే. అండ్ గుర్తుపెట్టుకోండి, పెన్షనర్స్ అయితే మాత్రం మీకు పెన్షన్ ఇన్కమ్ని కూడా మీరు 17(1)లోనే చూపించుకోవాలి. సో మీకు పెన్షన్ ఇన్కమ్ అంతా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. 17(2)లోని 17(3)లోని కవర్ ఐటమ్స్ చాలా తక్కువ మందికే ఉంటాయి. ఒకవేళ మీ ఫామ్ 16లో ఈ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా అనవసరమైన ఐటమ్ కనిపించింది అనుకోండి, దాన్ని డిలీట్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు ఫామ్ 16 లేకపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ రెఫరెన్స్, పే స్లిప్ రెఫరెన్స్ తీసుకొని టోటల్ అమౌంట్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ. అలానే పెన్షనర్స్ కూడా అంతే, పెన్షనర్స్ కూడా మీకు టోటల్ పెన్షన్ ఇన్కమ్ అంతా మీరు 17(1)లోనే చూపించుకోవాలి. అండ్ అలానే మీరు ఇయర్ మధ్యలో జాబ్స్ మారితే మీకు 2 ఎంప్లాయర్స్ నుంచి శాలరీ వస్తుంది కదా, అప్పుడు మీరు ఆ 2 ఫామ్ 16లో ఉన్న కాంపోనెంట్స్ని కలుపుకొని ఎంటర్ చేసుకోవాలి. అంటే శాలరీ వరకు మాత్రమే కలుపుకొని ఎంటర్ చేసుకుంటాం. ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ ఏమైనా ఉంటే మీరు 2 సార్లు క్లెయిమ్ చేసుకోకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అకౌంట్, ఇది చాలా కొద్ది మందికి మాత్రమే అప్లై అవుతుంది. ఒకవేళ మీకు ఆ ఇన్కమ్ ఏదైనా ఉండుంటే మీకు ఏ కంట్రీ నుంచి వస్తుందో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇదేంటంటే మీకు నోటిఫైడ్ కంట్రీ కాకుండా వేరే కంట్రీస్ నుంచి ఏదైనా వచ్చి ఉంటే ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు అంతే. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ అలవెన్స్ తలక డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. మనం ముందు పేజ్లో ఒకసారి హెచ్ఆర్ఎన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసాం కదా, అదే ఇక్కడ వచ్చింది. ఒకవేళ మీరు ముందు పేజ్లో స్కిప్ చేసి ఉంటే ఇక్కడ మళ్ళీ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఇక్కడ మనం ఫిల్ చేసేసాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీ ఫామ్ 16తో సేమ్ అమౌంట్ ఉంటే సేమ్ అమౌంట్ ఉంచేసండి, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఆర్ఏ కాకుండా మీ ఫామ్ 16లో ఏ అలవెన్సెస్ అయితే ఉన్నాయో సెక్షన్ 10లో అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి.
ఫామ్ 16లో సపోజ్ హెచ్ఆర్ఏ కాకుండా మీకు సెక్షన్ 1014 ఉందనుకోండి, ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చాలా ఎలవెన్సెస్ కనిపిస్తాయి ఇక్కడ మీకు. వీటిలో మీకు ఏ ఎలవెన్స్ అయితే మీకు ఫామ్ 16లో కనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్కి సెక్షన్ 1014(1)లో ఎలవెన్స్ ఒకటి కనిపిస్తుంది అనుకోండి. అక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత అయితే అమౌంట్ అక్కడ కనిపిస్తుందో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ ఎప్పుడైనా మీకు లేని ఎలవెన్స్ ఇక్కడ హైలైట్ అయ్యి కనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ డిలీట్ చేసుకోండి. ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో మనకి హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఒకటే ఉంది కాబట్టి హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఎంటర్ చేసేసాం. ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీరు కిందకు వస్తే ఇక్కడ మీకు 89A రిలీఫ్ ఏదైనా క్లెయిమ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో అలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెట్ శాలరీ మీ ఫామ్ 16తో కంపేర్ చేసుకోండి. అలానే నెక్స్ట్ మీకు స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది కదా 50,000 కామన్గా, అది అందరికీ కామన్గా వచ్చేస్తుంది. శాలరీ ఉన్నా లేదా పెన్షన్ ఇన్కమ్ ఉన్నా కంపల్సరీగా ఈ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 అందరికీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ జనరల్గా అందరికీ ఉంటుంది. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏదైనా మీ ఫామ్ 16లో చూపిస్తే అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఈ కేసులో ఉన్నది 2,400 కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా ఇన్కమ్ ఛార్జబుల్ అండర్ ద హెడ్ శాలరీ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంతైతే ఉందో అదే ఎగ్జాక్ట్ అమౌంట్ మీకు ఫామ్ 16లో కనబడాలి. లేకపోతే మ్యాచ్ అవ్వకపోతే మాత్రం ఒకసారి పైకి స్క్రోల్ చేసుకొని ఎక్కడ తప్పు చేశారో చూసుకొని మొత్తం కరెక్ట్ చేసుకొని ఈ రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అది ఫస్ట్ స్టెప్ మీకు. అదంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఇక్కడ మీరు సేవ్ క్లిక్ చేసుకోండి. అలా సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సెక్షన్ కంప్లీట్ అయిపోయినట్లే. నెక్స్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సెక్షన్లోకి వచ్చేద్దాం. ఒకవేళ మీకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఏదైనా ఉన్నా లేకపోతే హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఏదైనా క్లెయిమ్ చేస్తూ ఉండే అప్పుడు మాత్రమే మీకు అప్లై అవుతుంది, లేకపోతే వదిలేసేయండి. ఒకవేళ మీరు యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేచర్ ఆఫ్ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆక్యుపైడా, లెట్ అవుటా, డీమ్డ్ లెట్ అవుటా అని. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మీ ఇంట్లో మీరు ఉంటున్నట్లయితే, లెట్ అవుట్ అంటే మీకు రెంట్కి ఇచ్చినట్లయితే, డీమ్డ్ లెట్ అవుట్ అంటే రెండు కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ మీకు ఉంటున్నట్లయితే మిగిలిన ప్రాపర్టీస్ని మీరు రెంట్కి ఇచ్చినట్లుగానే ఎజ్యూమ్ చేసుకోవాలి. అది డీమ్డ్ లెట్ అవుట్ అనమాట. సో ఈ కేసులో సపోజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని అనుకుని ఉంటే ఇక్కడ మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే మాత్రం ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్ 24Bలో వస్తుంది కదా, ఆ అమౌంట్ మాత్రమే మీకు డిడక్షన్గా వస్తుంది. ఇక్కడ మీకు 2 lakhs వరకు మాత్రమే డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి అప్పర్ లిమిట్. ఒకవేళ ఏరియాస్ ఏమైనా మీకు వచ్చి ఉండుంటే ఆ ఏరియాస్ మీద 30% మైనస్ అయిపోయి ఆ అమౌంట్ ఇక్కడ వస్తుంది. ఇది రేర్ కేసు. జనరల్గా ఎక్కువ మంది క్లెయిమ్ చేసుకునేది ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్. అంటే మీరు హౌసింగ్ లోన్కి తీసుకుంటారు కదా లోన్, దానిలో ఉండే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవాలి 2 lakhs వరకు, ఎంతైనా పర్లేదు. ప్రిన్సిపల్ కాంపోనెంట్ మాత్రం ఇక్కడ క్లెయిమ్ చేయకూడదండి, 80Cలో క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్న కేసులో లేదు కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. అదే ఒక లెట్అవుట్ ప్రాపర్టీ అనుకోండి, లెట్అవుట్ ప్రాపర్టీని క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఎంత రెంట్ రిసీవ్ చేసుకుని అది ఎంటర్ చేసుకోవాలి. అలానే మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసింది ఇక్కడ మీకు డిడక్షన్గా వస్తుంది కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో రెంట్లో నుంచి మున్సిపల్ ట్యాక్స్ మైనస్ అయిపోయి మీకు అది యాన్యువల్ వాల్యూ, దానిలో నుంచి మీకు అప్పుడు ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ అనమాట. ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇందా చెప్పుకున్నట్లే మళ్ళీ అన్రియలైజ్డ్ రెంట్ ఏదైనా ఉంటే అది -30% అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ వస్తుంది. గుర్తుంచుకోండి, లెట్అవుట్ ప్రాపర్టీకి మీరు ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు లిమిట్ ఏమీ లేదు, ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. 2 lakhs అప్పర్ లిమిట్ అంటూ లేదు. అండ్ గుర్తుంచుకోండి, మీరు న్యూ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ లెట్అవుట్ ప్రాపర్టీకి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీమ్డ్ లెట్అవుట్ అంటే జనరల్గా నేను ఇందాక అన్నాను కదా, మీకు 2 ప్రాపర్టీస్ కన్నా ఎక్కువ ఉంటే ఆ మిగిలిన ప్రాపర్టీస్ లెట్అవుట్ కింద ఇచ్చినట్టుగా డీమ్ చేసుకుంటాం అనమాట, ఎజ్యూమ్ చేసుకుంటాం. సో అది థర్డ్ కేసు. ఒకవేళ మీరు డీమ్డ్ లెట్అవుట్ అయితే ITR 1 ఫామ్ అప్లై అవ్వదు, ఎందుకంటే మీకు ITR 1 అప్లై అవ్వాలంటే ఒక హౌస్ ప్రాపర్టీ ఉండాలి. సో ఇక్కడ మీరు సెల్ఫ్ ఆక్యుపైడా లెట్అవుట్ అని సెలెక్ట్ చేసుకొని రెస్పెక్టివ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్న కేసులో ఏది లేదు కాబట్టి ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అలా ఒకవేళ మీరు ఏదైనా ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అండ్ బారోడ్ క్యాపిటల్ ఒకటే క్లెయిమ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆ అమౌంట్ నెగిటివ్లో కనిపిస్తుంది. సో దట్ మీకు ఏంటంటే ఈ ఇన్కమ్లో నుంచి ఇది మైనస్ అయిపోయి మీకు ఎఫెక్టివ్గా ఎంతైతే ఉంటుందో ట్యాక్సబుల్ ఇన్కమ్ అది కనిపిస్తుంది. నెక్స్ట్ హెడ్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంటే మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, డివిడెండ్ ఇన్కమ్ కానీ, ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్ కానీ, ఇలా ఏ ఇన్కమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ అనదర్ క్లిక్ చేస్తే ఇలా మీకు క్వశ్చనర్ ఓపెన్ అవుతుంది. ఇందాక మనం శాలరీకి చూసాం కదా ఒక క్వశ్చనర్, అలానే ఇది కూడా ఇక్కడ మీరు ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడే అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే కిందకి స్క్రోల్ చేసుకుని స్కిప్ చేసుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ పేజ్లో మీకు డ్రాప్ డౌన్ కనిపిస్తుంది, అక్కడైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా ఎక్కువ మందికి అప్లై ఉంటాయి. మామూలుగా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది సేవింగ్ బ్యాంక్ నుంచి, అదొకటి టిక్ చేద్దాం. టిక్ చేసుకుని అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఈ అమౌంట్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే బ్యాంక్ స్టేట్మెంట్లో జనరల్గా ఎవ్రీ క్వార్టర్లో మీకు క్రెడిట్ ఉంటుంది చూడండి.
మీకు ఏఎస్లో కూడా కనిపించవచ్చు, బట్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ప్రాపర్గా చెక్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. అలా మీకు ఎవ్రీ క్వార్టర్ ఉన్న అమౌంట్ కలుపుకుంటే 4 క్వార్టర్స్ది ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఈ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి మళ్ళీ మీకు 80 TTAలో డిడక్షన్ వస్తుంది 10,000 వరకు. సో సపోజ్ ఇక్కడ మీరు 15,000 ఎంటర్ చేసుకోవాలనుకోండి ఇంట్రెస్ట్ని, మీకు 10,000 వరకు ట్యాక్సే ఉండదు. 5,000కి మీకు మీ స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్సిబుల్ అవుతుంది. అది మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్టే కాదు డిపాజిట్ ఇంట్రెస్ట్ కూడా మీకు సెక్షన్ 80 TTBలో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు 50,000 వరకు. అవి కూడా ఎలా క్లెయిమ్ చేయాలో మీకు డిడక్షన్స్ ఎంటర్ చేసినప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 15,000 సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందని అనుకుందాం. రిమైనింగ్ అన్నీ కూడా నోటికి పెట్టేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే ఇక్కడ స్టిక్ చేసుకుని ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. అండ్ అలానే మీకు డివిడెండ్ ఇన్కమ్ కూడా ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ స్టిక్ చేసుకుని ఆ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ స్టిక్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్వార్టర్లీ బ్రేకప్ ఇవ్వాలి. నెక్స్ట్ పేజ్లో చూపిస్తున్నది కూడా ఎలా ఎంటర్ చేయాలన్నది. సపోజ్ ఇక్కడ డివిడెండ్ ఇన్కమ్ 1,000 రూపీస్ ఉందనుకొని ఎంటర్ చేద్దాం. మీకు అలా డివిడెండ్ ఇన్కమ్ ఒకసారి చూసుకొని ఎంత ఉంటే అంత ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలా ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మళ్ళీ మీకు డివిడెండ్ బ్రేకప్ క్వార్టర్ వైజ్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా డివిడెండ్ ఇన్కమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు గ్రాస్ టోటల్ ఇన్కమ్ సెక్షన్లోకి వచ్చారనుకోండి. ఇక్కడ మీకు కిందకు స్క్రోల్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఆ డివిడెండ్ ఇన్కమ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం 1,000 రూపీస్ ఎంటర్ చేసాం కదా, 1,000 రూపీస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్వార్టర్లీ బ్రేకప్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డివిడెండ్ ఇన్కమ్పై క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు క్వార్టర్లీ బ్రేకప్ కనిపిస్తుంది. సో నేను ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు 1,000 రూపీస్ ఎంటర్ చేశాం కదా, దానికి ఈచ్ క్వార్టర్ మీకు ఎలా వచ్చింది డివిడెండ్ బ్రేకప్ అన్నది మీ స్టేట్మెంట్ చూసుకుని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బ్రేకప్ ఎంటర్ చేసుకోవడానికి మీ స్టాక్ బ్రోకర్ స్టేట్మెంట్ ఉంటుంది కదా P&Lలోని, దానిలో రిఫరెన్స్ తీసుకుని ఎంటర్ చేసుకోండి. ఏఎస్లో కూడా కనిపిస్తుంది, బట్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు మీ స్టాక్ బ్రోకర్ స్టేట్మెంట్ రిఫరెన్స్ తీసుకొని దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ కేసులో ఏది డివిడెండ్ ఇన్కమ్ లేదు కాబట్టి ఇక్కడ నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో అలా మీకు డివిడెండ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే డివిడెండ్ ఇన్కమ్ ఎంటర్ చేయడంతో పాటు క్వార్టర్లీ బ్రేకప్ కూడా ఇస్తూ కంటిన్యూ చేసేసేయండి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నో టిక్ చేద్దాం. టిక్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మనం ఆల్రెడీ ఎంటర్ చేసుకుని కనిపిస్తుంది ఇక్కడ. ఒకవేళ మీరు ఫర్దర్గా ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఏదైనా ఉంటే. సో అలా మొత్తం ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది ఇక్కడ ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ కనిపిస్తుంది కదా, అంటే మీకు ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ ఏమైనా వచ్చి ఉంటే దాని మీద మీరు ట్యాక్స్ పే చేయట్లేదు కానీ బట్ స్పెసిఫిక్గా డిస్క్లోజ్ చేయాలి ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ వచ్చాయని. సో అలా ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ అన్పై క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్లో క్లిక్ చేస్తే మీకు సెక్షన్ 10లో కవర్ అయిన ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మ్యాక్సిమం కేసెస్లో అందరూ డిస్క్లోజ్ చేయకుండా వదిలేసింది ఏంటంటే ఎల్ఐసి పాలసీ మనకి మెచ్యూర్ అయితే ప్రొసీడ్స్ వస్తాయి కదా అమౌంట్, అది కూడా మనం ఈ ఎగ్జామ్ట్ ఇన్కమ్స్లో రిపోర్ట్ చేసుకోవాలి సెక్షన్ 10(10)(d)లో. అలా మీకు ఎల్ఐసి పాలసీ నుంచి అమౌంట్ ఏదైనా వచ్చి ఉంటే అది ఇక్కడ డిస్క్లోజ్ చేసి అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అప్లై అయిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చేస్తున్న కేసులో ఏది లేదు కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. సో అలా మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి శాలరీ ఇన్కమ్ సరిపోయిందా లేదా. హౌస్ ప్రాపర్టీలో మీరు మొత్తం అన్ని ఎంటర్ చేసుకున్న చూసుకొని అదర్ సోర్సెస్ కూడా సరిపోయిందా చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫైనల్గా ఈ ఇన్కము మీకున్న ఇన్కమ్ సరిపోయిందా చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో అలా గ్రాస్ టోటల్ ఇన్కమ్ కూడా ఎంటర్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాబ్ కూడా కన్ఫర్మ్డ్ అని చూపిస్తుంది. అంటే మీకు ఈ 2 ట్యాబ్స్ అయిపోయినట్లే నెక్స్ట్ ట్యాబ్ ఎనేబుల్ అయిపోయింది చూసారా, టోటల్ డిడక్షన్స్. ఇప్పుడు మీకు 2 ట్యాబ్స్ అయిపోయినాయి కాబట్టి థర్డ్ ట్యాబ్లో కూడా మళ్ళీ సేమే మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎలా ఎంటర్ చేసుకున్నాం అలా మీకు డిడక్షన్స్లో ఆల్రెడీ ప్రీఫిల్ అయిపోతే పర్లేదు. ప్రీఫిల్ అవ్వకపోతే మీకు ఏవైతే క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డిడక్షన్స్ అన్నీ కూడా మీరు ఈ ట్యాబ్లో ఎంటర్ చేసుకోవాలి. సో ఈ ట్యాబ్పై క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ మీకు క్వశ్చనర్లా వస్తుంది. ఏదైతే అప్లికబుల్ డిడక్షన్ మీకు క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఎస్టిక్ చేసుకొని మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి, లేకపోతే నోటిక్ చేసుకోండి. బట్ కొన్ని డిడక్షన్స్కి ఏంటంటే మీరు ఎస్టిక్ చేసినా కానీ వెంటనే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవడానికి ఫీల్డ్ రాదు, ఎందుకంటే దానికి సపరేట్గా షెడ్యూల్ ఫిల్ చేసుకోవాలి మీరు. ఎగ్జాంపుల్కి ఏటీజీలో మీరు ఎస్ని టిక్ చేస్తే వెంటనే మీకు ఇక్కడ ఫీల్డ్ కనబట్టలేదు, ఎందుకంటే ఏటీజీకి సెపరేట్గా మీరు షెడ్యూల్ ఫిల్ చేసుకోవాలి. దానిలో మీరు ఎవరికైతే డొనేట్ చేస్తారో వాళ్ళ పాన్ డీటెయిల్స్, అలానే ఎంత అమౌంట్ డొనేట్ చేస్తారో అడ్రస్, ఇలా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ మీకు అమౌంట్ ఎంటర్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ అవ్వలేదు, మొత్తంగా షెడ్యూల్ ఫిల్ చేయమని చెప్తున్నారు. అలా ఈ పేజ్లో మీరు చూసుకొని ఒకసారి ఏదైతే అప్లై అవుతుందో ఎస్ సెలెక్ట్ చేసుకోండి, అప్లై కానిది నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 80GG ఇదేంటంటే మీకు హెచ్ఆర్ఏ కాంపోనెంట్ శాలరీ స్ట్రక్చర్లో లేకపోయినా కానీ, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి వాళ్ళు పే చేసే రెంట్ని 80GGలో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే
శాలరీ ఇండివిజువల్స్కి ఎవరైతే హెచ్ఆర్ఏ కాంపనెంట్ శాలరీ స్ట్రక్చర్లో ఉండదో. దీనిపై కూడా సెపరేట్ వీడియో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ హెచ్ఆర్ ఎగ్జామ్ క్లెయిమ్ చేస్తాం కాబట్టి ఏటీజీజీ రాదు కాబట్టి ఇక్కడ నోనే. నెక్స్ట్ చాలా ఎక్కువ మందికి అప్లై అయ్యేది అన్నిటికన్నా మోస్ట్ ఈజియెస్ట్ సెక్షన్ డిడక్షన్స్కి ఏటీసీ. దీనిలో మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి కూడా మీకు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు ఏటీసీలో ఇన్వెస్ట్ చేసి డిడక్షన్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే మీకు మ్యాక్సిమం లిమిట్ 1.5 lakh. సో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ 80CCD2 ఇదేంటంటే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్. ఒకవేళ మీకు ఇది అప్లై అయితే ఎస్ అని ఎంటర్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసేసేయండి. గుర్తుంచుకోండి, మీరు న్యూ స్కీమ్లో ఉంటున్నట్లయితే ఈ డిడక్షన్ కూడా మీకు వస్తుంది. ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకున్న డిడక్షన్స్ ఏవి కూడా న్యూ స్కీమ్లో ఉన్న వాళ్ళకి రావు, ఇది ఒక్కటే వస్తుంది 80CCD2. ఇది కాకుండా మరో 2 వస్తాయి, అదేంటంటే 80CCH2 ఒకటి, ఇంకోటి 80JJFF ఒకటి. అది కాకుండా మీకు ఆల్రెడీ స్టాండర్డ్ డిడక్షన్ అలాగే వస్తుంది, బట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ రాదండి న్యూ స్కీమ్లో, అది గుర్తుంచుకోండి. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే 80D అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రిలేటెడ్గా మీకు కానీ మీ పేరెంట్స్కి కానీ ఏదైనా పాలసీ తీసుకుని డిడక్షన్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే 80Dలో క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ మీరు షెడ్యూల్ ఫిల్ చేసుకుంటేనే అక్కడ మీకు డిడక్షన్ వస్తుంది, కంపల్సరీగా షెడ్యూల్ ఫిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 80E వచ్చేటప్పటికి మీకు ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్, ఒకవేళ ఉంటే క్లెయిమ్ చేయండి, లేకపోతే నో. నెక్స్ట్ 80TTA ఇదేంటంటే మీకు సేవింగ్ బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇన్కమ్, ఆ ఇన్కమ్ని మీరు 80TTAలో 10,000 వరకు డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని యాడ్ చేసుకుంటాం, దాని తర్వాత 80TTAలో 10,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, మీరు 80TTBలో 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ క్లెయిమ్ చేయాలంటే కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ అదర్ డిడక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నో హైలైట్ అయింది కదా, ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకొన్ని డిడక్షన్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. వీటిలో మీకు ఏదైనా అప్లై క్లెయిమ్ చేద్దాం అనుకుంటే అది సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ 80TTB ఎందుకు చూపించట్లేదు అంటే ఇక్కడ సీనియర్ సిటిజన్ కాదు కాబట్టి, మీరు సీనియర్ సిటిజన్ అయితే మాత్రం 80TTB స్పెసిఫిక్గా మీకు చూపిస్తుంది. ఇక్కడ డిడక్షన్స్లో కూడా అంతే, మీకు ఫామ్ 16 ఉన్నట్లయితే ఫామ్ 16లో ఉన్న డిడక్షన్ అమౌంట్ని ఎంటర్ చేసుకోండి. ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అమౌంట్ ఎంటర్ చేస్తారు. సపోజ్ ఒకవేళ మీరు ఫామ్ 16లో మీ డిడక్షన్ లేదనుకోండి, ఏదైనా అంటే మీరు సబ్మిట్ చేశారు, ఎంప్లాయర్ కన్సిడర్ చేయలేదు, బట్ అది జెన్యూన్ డిడక్షనే, అది మీరు కావాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ డిడక్షన్ సంబంధించిన ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి. మీరు ఆ ప్రూఫ్ని అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అయితే మీరు ఆ ప్రూఫ్ని చూపించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆల్రెడీ క్లెయిమ్ చేసిన డిడక్షన్స్నే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలని అనుకోవద్దు, కొత్త డిడక్షన్స్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో అలా ఈ పేజ్లో మీరు రెస్పెక్ట్ మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్న డిడక్షన్స్ ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన డిడక్షన్స్ తలకి డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 80D ఒకటి ఎస్ అని సెలెక్ట్ చేసాం, 80TT ఒకటి ఎస్ అని సెలెక్ట్ చేసాం కదా, ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది షెడ్యూల్లో. దాని గురించి ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ 80D క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది 80Dలో. ఇక్కడ మీకు ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి సెల్ఫ్కి క్లెయిమ్ చేసుకోవచ్చు, అలానే పేరెంట్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెదర్ యూ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్, అంటే సెల్ఫ్ సీనియర్ సిటిజన్ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి, కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. సీనియర్ సిటిజన్ అయితే ఏంటంటే సెల్ఫ్లో 50,000 వరకు మీకు డిడక్షన్ వస్తుంది 80Dలో, సీనియర్ సిటిజన్ కాకపోతే 25,000 మాత్రమే వస్తుంది. అదే మీరు సెల్ఫ్ కేటగిరీలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఏది క్లెయిమ్ చేయకపోతే నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కానీ మీరు 3 కేటగిరీలో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నో సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంతైతే మీరు పే చేశారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కూడా మీరు 5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ ఇదంతా కూడా మీకు మళ్ళీ ఓవరాల్ లిమిట్లోనే, అంటే సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000 లిమిట్లో ఉంటుంది. అదే మీరు నాన్ సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు 25,000 లిమిట్లోనే ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెకండ్ పోర్షన్లో పేరెంట్స్కి ఏదైనా మీరు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రీమియంని మీరు ఈ కేటగిరీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే ఎవరైనా అవ్వచ్చు, ఒక్కలైనా చాలు, వాళ్ళు ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. సో ఒకవేళ మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే అప్పుడు ఏంటంటే ఈ సెక్షన్ హైలైట్ అవుతుంది, ఈ సెక్షన్ హైలైట్ అవ్వదు, ఎందుకంటే ఇది నాన్ సీనియర్ సిటిజన్స్కి హైలైట్ అయ్యే సెక్షన్ అనమాట. సో సీనియర్ సిటిజన్స్ అయితే మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ 50,000 అప్పర్ లిమిట్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇందాక మాట్లాడుకున్నట్లే 5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైనా పే చేసినప్పుడు అది క్యాష్లో పే చేస్తే డిడక్షన్ రాదు, బట్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మాత్రం 5,000 రూపీస్ వరకు క్యాష్లో పే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది లేకుండా మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఇంకర్ అయ్యారనుకోండి,
దాన్ని కూడా మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏది పే చేసి ఉండకూడదు. అంటే యాక్టివ్గా మెడికల్ పాలసీ ఏదైనా ఉంటే మాత్రం అప్పుడు మెడికల్ ఎక్స్పెండిచర్కి మీరు ఖర్చు పెట్టింది మళ్ళీ రాదు డిడక్షన్. సో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే అది క్లెయిమ్ చేయండి ఇక్కడ, లేకపోతే మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఇంకర్ అయితే అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితేనే మెడికల్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా వస్తుంది. అది ఇక్కడ చూసారా మీరు చూస్తే పేరెంట్స్ నాన్ సీనియర్ సిటిజన్ కదా, అప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక్కటే వస్తుంది డిడక్షన్గా. అలానే మీకు సెల్ఫ్లో కూడా అంతే. ఒకవేళ మీరు మీరు ఏంటంటే సీనియర్ సిటిజన్ అనుకోండి, అప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏది లేకుండా మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఖర్చు పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఇది హైలైట్ అయ్యలేదు అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తుంది ఏంటి, నాన్ సీనియర్ సిటిజన్ కదా, అందుకనే మీకు ఈ ఫీల్డ్స్ యాక్టివ్ అవ్వలేదు. సో మీకు ఎలా చూసుకున్నా కానీ ఈ సెక్షన్లో ఐటీడీలో మ్యాక్సిమం వచ్చే డిడక్షన్ 1 lakh అనమాట. ఇద్దరు సీనియర్ సిటిజన్ అయితే, ఒకరు సీనియర్ సిటిజన్ కాకపోయి ఇంకొకరు సీనియర్ సిటిజన్ అయ్యారనుకోండి 75,000. సో అలా క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ కేసులో ఏం చేస్తానంటే సెల్ఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం దగ్గర నేను 25,000 ఎంటర్ చేస్తున్నాను ఎగ్జాంపుల్కి. పేరెంట్స్ దగ్గర నేనేం క్లెయిమ్ చేయట్లేదు. సో నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని పెట్టేశాను. ఇక్కడ మీరు చూస్తే మీరు ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేసినా కానీ సపోజ్ 56,000 అయిందని ఒకటి ఎంటర్ చేస్తాను అనుకోండి, అయినా కానీ మీకు ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు మ్యాక్సిమం డిడక్షన్ ఎంత వస్తుంది, 25,000 చూపిస్తుంది. సో మీరు ఎంత వేసినా కానీ అప్పర్ లిమిట్ 25,000. అండ్ కిందకి చూస్తే మీకు పేరెంట్స్కి నేను ఇక్కడ క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని టిక్ చేస్తాను. సో మీకు మొత్తంగా 80Dలో వచ్చే డిడక్షన్ అంతా 25,000. సో ఇలా మీ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్లిక్ చేసేసండి, ఆటోమేటిక్గా 80Dలో 20,000 యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి చూస్తే ఇక్కడ నేను ఎంటర్ చేసినంత 56,000 క్లెయిమ్ చేసినా కానీ మనకి మ్యాక్స్ ఎంత వస్తుంది, 25,000. ఎందుకంటే పేరెంట్స్ క్లెయిమ్ చేయట్లేదు. సో 80D షెడ్యూల్ ఫిల్ చేసేసాం. అండ్ నెక్స్ట్ 80TT ఒకటి ఉంది కదా, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో ఆ డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే మీరు షెడ్యూల్ ఫిల్ చేయాలి. సో యాడ్ 80TTపై క్లిక్ చేయండి. ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఎంత వచ్చిందో అది ఎంటర్ చేయండి. ఇందాక అనుకున్నాం కదా మనం, బ్యాంక్ స్టేట్మెంట్స్లో క్వార్టర్లీ మీకు కనిపిస్తుంది, దాని ప్రకారం ఎంటర్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నాకు వచ్చిన మొత్తం ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ 15,000 అనుకుందాం, అది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇలా కొన్నిసార్లు వార్నింగ్ చూపించడం కానీ మీరు కంగారు పడద్దు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర లేని డేటా మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఒక్కసారి మీకు క్రాస్ చెక్ చేసుకోమని వార్నింగ్ చూపిస్తుంది. కింద చూస్తే మీకు 15,000 నేను ఎంటర్ చేసినా కానీ మీకు 80TTలో మ్యాక్సిమం డిడక్షన్ ఎంత చూపిస్తుంది, 10,000. సో ఇలా అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు 80Cలో 1.5 క్లెయిమ్ చేసాం, అండ్ 80Dలో 25,000 డిడక్షన్ వస్తుంది, అండ్ 80TTAలో 10,000 మనకి డిడక్షన్ వస్తుంది. ఒకవేళ మీకు మిగిలిన డిడక్షన్స్ ఏమైనా ఉంటే అది ఇక్కడ రెస్పెక్టివ్ డిడక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి చూపించిన దానిలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కనబడకపోతే మొత్తం షో ఆల్ డిడక్షన్పై క్లిక్ చేయండి, అన్ని డిడక్షన్స్ కనిపిస్తాయి. సో అలా మీకు రెస్పెక్టివ్ డిడక్షన్స్ ఏవైతే వస్తాయో అవన్నీ క్లెయిమ్ చేసుకోండి. ఇవి కూడా మీకు ఫామ్ 16లో ఉంటాయి. ఫామ్ 16లో లేకుండా క్లెయిమ్ చేద్దాం అనుకుంటే ఆ డిడక్షన్స్ తాలూకా ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి అంతే. సో అలా ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకు స్క్రోల్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసేసేయండి. సో అలా డిడక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత మీకు 3 ట్యాబ్స్ కంప్లీట్గా కన్ఫర్మ్ అయిపోయింది చూపిస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ట్యాక్సెస్ పెయిడ్ అనమాట. దీనిలో మీకు కట్ అయిన TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్ మీరు ఏదైనా పే చేసి ఉంటే ఆ అడ్వాన్స్ ట్యాక్స్ డీటెయిల్స్, అలానే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఏదైనా మీరు పే చేసి ఉంటే ఆ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఒకసారి ఇది కూడా మీరు మీ ఫామ్ 16తో కంపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫామ్ 16 లేనట్లయితే అప్పుడు మీరు ఫామ్ 26 ASతో కానీ AASతో కానీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ ట్యాక్స్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కంపేర్ చేస్తున్నది 26 ASతో కానీ AASతో కానీ కంపేర్ చేస్తారు. అంతకన్నా ముందు మీరు ఏం చేసుకోవాలంటే 26 ASలోను AASలోను మీకు కంప్లీట్ ట్యాక్స్ రిఫ్లెక్ట్ అయిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. అక్కడ కంప్లీట్ ట్యాక్స్ రిఫ్లెక్ట్ అవ్వకుండా మీరు వెరిఫై చేసుకున్నారనుకోండి, దీంతో క్రాస్ చెక్ చేస్తే అదంతా పెద్ద బ్లండర్ అయిపోతుంది. సో ఫస్ట్ మీకు రావాల్సిన క్రెడిట్ అంతా కూడా ప్రాపర్గా రిఫ్లెక్ట్ అయ్యిందా లేదని 26 ASలో చెక్ చేసుకోవాలి, AASలో కానీ. అక్కడ మీకు కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత మీరు క్రాస్ వెరిఫై చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ అక్కడ మీకు ప్రాపర్గా రిఫ్లెక్ట్ అవ్వకుండా మీరు దీన్ని అక్కడ కంపేర్ చేశారనుకోండి, అది ప్రాపర్గా ఉండదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మీరు చెక్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో 26 ASలో కానీ AASలో కానీ అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ పెయిడ్ ట్యాబ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో దీనిపై క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు TDS అంతా కూడా ఈ ఫస్ట్ 3 ట్యాబ్స్లో కనిపిస్తాయి. TCS ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది, అండ్ అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఏదైనా మీరు పే చేసి ఉంటే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ అమౌంట్ మీకు ఫామ్ 16తో మ్యాచ్ అవ్వాలి. ఇది మీకు ఫామ్ 16A కానీ 16B కానీ 16C కానీ మీకు TD సర్టిఫికేట్ ఏదైనా వచ్చి ఉంటే దానిలో కనిపిస్తుంది. లేదు అంటే మీ 26 ASలో కానీ ASలో కానీ ఇది కనబడాలి. TCS కూడా అలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఏదైనా పే చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు దీనిలో బ్రేకప్ చూడాలనుకుంటే ఇక్కడ షో డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది కదా, ఈ అమౌంట్ తనకు బ్రేకప్ డీటెయిలే కనిపిస్తుంది అక్కడ.
అండ్ ఇంకొక విషయం, సపోజ్ మీకు మొత్తం రిటర్న్ ఫిల్ చేసేసిన తర్వాత మీకు ట్యాక్స్ పేబుల్ ఉందనుకోండి, అప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాలి కదా. ఆ ట్యాక్స్ పే చేసి దాన్ని మనం సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అని అంటాం. సపోజ్ మీరు ఈ రోజు ట్యాక్స్ పే చేసేసి ఈ రోజే రిటర్న్ ఫైల్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్ తాలూకా డీటెయిల్స్ వెంటనే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. అప్పుడు మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో అలా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ షో డీటెయిల్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది ఇక్కడ యాడ్ అనదర్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు బిఎస్ఆర్ కోడ్, సీరియల్ నెంబర్ ఆఫ్ చలాను, డేట్ ఆఫ్ డిపాజిట్తో ఒక చలాన్ జనరేట్ అవుతుంది. ఆ చలాన్ బట్టి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసుకుని యాడ్ చేసేసండి. అప్పుడు మీకు ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఎప్పుడు ఒకవేళ మీరు సేమ్ డే ట్యాక్స్ పేమెంట్ చేసేసి ఆ రోజు రిటర్న్ ఫైల్ చేద్దాం అనుకుంటే, అలా కాకుండా ఈ రోజు పే చేసి రేపు రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రం మ్యాక్సిమం రిఫ్లెక్ట్ అయిపోతాయి. మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఎంటర్ చేసేది ఏం లేదు కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో అలా ఒకసారి టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంటే కిందకు వచ్చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు చూస్తే మొత్తం 4 ట్యాబ్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫైనల్గా ఉన్నది టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇక్కడ ఈ ట్యాబ్లో మీరు ఎంటర్ చేయాల్సిందే ఉండదు. మొత్తం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ట్యాక్స్ లయబిలిటీ ఎంత, ట్యాక్స్ లయబిలిటీ ఎలా అరైవ్ అయ్యింది అనేది చూపిస్తుంది. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఒకసారి ట్యాబ్లోకి వెళ్తే ఇలా ఉంటుంది మొత్తం కంపిటేషన్. మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇది. నెక్స్ట్ మీకు ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ ప్రకారం ఎంత ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ అయిందన్నది ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చూడాలనుకుంటే షో క్యాలిక్యులేషన్ పై క్లిక్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్ అంతా కనిపిస్తుంది. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అండర్ 234A, BCలు కనిపిస్తాయి. 234A ఏంటంటే మీరు ఒకవేళ డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేయకపోతే కొంత ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. అది 234Aలో వస్తుంది అనమాట. ఇక్కడ డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తున్నాం కాబట్టి 234 ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో జీరోనే. ఈ 234B అండ్ C ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్, షార్ట్ రెమిటెన్సెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు 234B అండ్ Cలో ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. 234F వచ్చేసి మీకు లేట్ ఫైలింగ్ ఫీజు అనమాట. ఒకవేళ మీరు డ్యూ డేట్ తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే, సో మీరు లేట్గా రిటర్న్ ఫైల్ చేస్తే మీకు 234A ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది అండ్ 234Fలో లేట్ ఫైలింగ్ ఫీజు కూడా పడుతుంది. సో మ్యాక్సిమం విత్ ఇన్ డ్యూ డేట్లోపే ఫైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలా మీకు ఇంట్రెస్ట్ అండ్ ఫీజు ఏదైనా ఛార్జ్ అయితే టోటల్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టోటల్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నది చూపిస్తుంది. ఇదంతా ఓకే అని అనుకుంటే, అంటే మీరు ఫామ్ 16 చెప్పాను కదా, మీకు ఫామ్ 16తో కంపేర్ చేసుకోండి. ఫామ్ 16లో లేని ఇన్కమ్ ఏదైనా మీరు ఇంక్లూడ్ చేస్తే ఇది డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఫామ్ 16లో లేని డిడక్షన్ ఏదైనా మీరు క్లెయిమ్ చేశారనుకోండి, ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఫామ్ 16లో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఈ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మీ ఫామ్ 16తో మ్యాచ్ అవుతుంది. సో అలా క్రాస్ చెక్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేయండి. అలా కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు మొత్తం ఈ పేజ్లో ఉన్న ట్యాబ్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో ఏంటంటే మీకు ట్యాక్స్ లయబిలిటీ ఉంటే ట్యాక్స్ లయబిలిటీ చూపిస్తుంది, రిఫండ్ ఉంటే రిఫండ్ చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ అయితే ఫస్ట్ ఆ లయబిలిటీని పే చేసేసి అది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ అంతా చూపించాను కదా, దానిలో ఎంటర్ చేసేసి అప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ ఉంటుండగా రిటర్న్ ఫైల్ చేయొద్దు. జనరల్గా ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మీకు ఫామ్ 16లో లేని ఇన్కమ్ ఏదైనా మీరు ఎంటర్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీ ఫామ్ 16లో ఉండదు. అలానే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ మీరు రిపోర్ట్ చేయలేదు అనుకోండి మీ ఎంప్లాయర్కి, అప్పుడు కన్సిడర్ అవ్వదు కదా ఫామ్ 16లో. అలాంటి ఇన్కమ్స్ ఎంటర్ చేయడం వల్ల మీకు ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ అయితే ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేసేయాలి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కింద. ఇమీడియట్గా మీరు రిటర్న్ ఫైల్ చేస్తారనుకుంటే మాన్యువల్గా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. బిఎస్ఆర్ కోడ్, డేట్ ఆఫ్ డిపాజిట్, చలాన్ నెంబరు. లేదు ఈరోజు పే చేసి రేపు ఫైల్ చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతాయి మీకు. అలా కాకుండా మీకు రిఫండ్ రావాల్సింది అనుకోండి, ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాక్ట్ రిఫండ్ అమౌంట్ మీకు ఆల్రెడీ రావాల్సిన రిఫండ్ అమౌంట్ ఒకటా కదా కన్ఫర్మ్ చేసుకోండి. అలా కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ ప్రివ్యూ రిటర్న్పై క్లిక్ చేయండి. ఒకవేళ మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి ఏదైనా ట్యాబ్లో ఇన్ఫర్మేషన్ మార్చాలనుకుంటే ఇక్కడ రిటర్న్ సమ్మరీపై క్లిక్ చేస్తే మనం ఎందాక పేజ్ చూసాం కదా ఆ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ ప్రివ్యూ రిటర్న్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు రిటర్న్ అంతా మొత్తం ప్రివ్యూ కనిపిస్తుంది. మీరు ఎంతవరకు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. మరొకసారి మీకు ఫామ్ 16 అంటే ఫామ్ 16తో కానీ, లేకపోతే మీకు ఫామ్ 16 లేదనుకోండి, మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి ఉంటారు కదా ముందే, ఆ ఇన్కమ్ డీటెయిల్స్, డిడక్షన్ డీటెయిల్స్తో అన్నిటితోనే కంపేర్ చేసుకొని మీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత రావాలో అంతే వచ్చిందా, లేకపోతే మీకు రిఫండ్ ఎంత రావాలో అంతే వచ్చిందో చూసుకోండి. అన్ని డీటెయిల్స్ ఇంక్లూడింగ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకొని అప్పుడు మీరు సబ్మిట్ కొట్టండి ఫైనల్గా. ఇక్కడ నేను మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూపించట్లేదు, ఎందుకంటే ఇది ఇంకా మనకి ఏఎస్ 26 ఏఎస్ ప్రాపర్గా అప్డేట్ అవ్వాలా ఈ రిటర్న్ ఫైల్ చేయడానికి. ఎందుకంటే Q4లో కొంత టీడీఎస్ డిడక్ట్ అయింది ఉంది, ఆ టీడీఎస్ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా మనకి. అందుకని ఏంటంటే ఇక్కడ మీకు ప్రివ్యూ రిటర్న్ చూపించట్లేదు. బట్ నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుందంటే ప్రివ్యూ రిటర్న్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అలా ఒకసారి మీ మొత్తం రిటర్న్లో ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారనుకోండి ప్రొసీడ్ అని, అక్కడ మీకు ఈ రిటర్న్లో
ఎర్రర్స్ ఏమన్నట్టు చూపిస్తుంది. ఎర్రర్స్ ఏం లేకపోతే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు రిటర్న్ని వెరిఫై చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడే ఇమీడియట్గా వెరిఫై చేసేసినా పర్లేదు, లేకపోతే ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసేసి తర్వాత వెరిఫై చేసుకున్నా పర్లేదు. అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వెరిఫై నవ్ ఉంటుంది, వెరిఫై లేటర్ అని ఉంటుంది. మీకు వెరిఫికేషన్ ఆప్షన్స్ 3 ఉంటాయి. మీకు డిఎస్సితో వెరిఫై చేయొచ్చు, ఈవీసీతో వెరిఫై చేయొచ్చు, లేకపోతే మీరు మొత్తం అంతా రిటర్న్ని ఎలక్ట్రానిక్గా సబ్మిట్ చేసేసి ఆ అక్నాలజ్మెంట్ కాపీ జనరేట్ అవుతుంది కదా, దాన్ని మీరు సిపిసికి పంపించి వెరిఫై చేసుకోవచ్చు. మీరు ఎలా వెరిఫై చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. బట్ గుర్తుంచుకోండి, రిటర్న్ ఫైల్ చేసేసి వెరిఫై చేసుకోకుండా మర్చిపోవద్దు. అందుకనే బెస్ట్ ఏంటంటే మీరు వెరిఫై నవ్ అని క్లిక్ చేసేసి ఆధార్ ఓటీపీతో వెరిఫై చేసేసేయండి. అదే ఈజియెస్ట్ ఆప్షన్. ఒకసారి ITR 1 ఫైల్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వెరిఫై ఎలా చేయాలన్న వీడియో అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వెరిఫై చేసుకోకపోతే అప్పుడు చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ITR 1 ఫైల్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.